సచివాలయం గేట్లు బద్దలు కొట్టి సామాన్యుడి లోపలికి రానిచ్చిన సీఎం కావాలా లేక ఫామ్ హౌస్ దాటని పాలన కావాలా? 99 రోజుల ప్రణాళికతో పారదర్శకతకు కొత్త అర్థం చెప్పిన రేవంత్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం ఎవరి ప్రయోజనం కోసం? వేల సంఖ్యలో నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగుల చిరునవ్వే సమాధానం కాదా? 99 రోజుల్లోనే 10 ఏళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దడం అంటే అది కేవలం రేవంత్ అనే ఫైర్ బ్రాండ్ నాయకుడికే సాధ్యం కాదా? ప్రజా ప్రభుత్వం ఇప్పుడు జూన్ 12న విజయపీఠం ఎక్కబోతుంటే ఓర్వలేని విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థముందా? తొంభై 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది కేవలం అంకెలు కాదు, అది 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం వేసుకున్న రోడ్ మ్యాప్. సెక్రటేరియట్ మెట్లు ఎక్కడానికి భయపడిన గత పాలకులకు భిన్నంగా సామాన్యుడి కష్టాన్ని చూడటానికి తలుపులు తెరిచిన ప్రజా ప్రభుత్వం ఇది. ఈ 99 రోజుల్లో ఏం జరిగింది? కాగితాల మీద రాతలేనా లేక క్షేత్రస్థాయిలో కోతల? విమర్శించే నోళ్లకు అభివృద్ధి అస్త్రాలతో సమాధానం చెప్పే సమయం వచ్చింది. ప్రభుత్వం అంటే కేవలం ప్రెస్ మీట్లు అనుకుంటే పొరపాటే. 100 రోజులు తిరగకముందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి కోట్లాది మంది సోదరీమణుల కళ్లల్లో ఆనందం చూపింది రేవంత్ సర్కార్. 99 రోజుల ప్లాన్లో భాగంగా మహాలక్ష్మి పథకం, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ జెట్ స్పీడ్తో కొనసాగుతోంది. విమర్శకులు అంటున్నారు, దరఖాస్తులు ఏమయ్యాయని. ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్లి చూడండి. అర్హత ఉన్న ప్రతి పేదవాడి డేటా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అయింది. గతంలో లాగా పైరవీలు లేవు, పైసల ఖర్చు లేదు. నేరుగా లబ్ధిదారుడి చేతికే ఫలాలను అందించే డిజిటల్ గవర్నెన్స్ వైపు అడుగులు పడుతున్నాయి. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్లో ఉన్న లక్షలాది ఫైళ్లను క్లియర్ చేయడం ద్వారా పాలనలో వేగాన్ని, పారదర్శకతను రేవంత్ రెడ్డి నిరూపించారు. అన్నదాత కంట కన్నీరు రాకూడదనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. అకాల వర్షాలు, ఎండల తీవ్రత ఉన్నప్పటికీ రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గడిచిన 99 రోజుల్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత పాలకులు వదిలేసిన అప్పుల ఊబిలో నుండి రాష్ట్రాన్ని బయటపడేస్తూనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ దిశగా అడుగులు వేస్తోంది. సీఎం స్వయంగా క్షేత్రస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎక్కడా ధాన్యం నిల్వలు ఉండకూడదని ఆదేశించారు. విమర్శకులు చెప్పే ఆకాశం వైపు చూపులు ఇప్పుడు ఆశ వైపు మళ్లాయి. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతిని ప్రక్షాళన చేస్తూనే చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ఈ 99 రోజుల లక్ష్యమని రేవంత్ రెడ్డి చాటి చెప్పారు. ఇది ఫోటోషూట్ల ప్రభుత్వం కాదు, పొలం గట్లపై నడిచే ప్రభుత్వం. ఇల్లు అనేది పేదవాడి ఆత్మగౌరవం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేదకు గూడు కల్పించే బృహత్తర కార్యం మొదలైంది. లోగో ఆవిష్కరణ అంటే అది ఒక గుర్తు మాత్రమే కాదు, అది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. గతంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో జరిగిన మోసాలకు స్వస్తి పలికి సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ఈ 99 రోజుల్లోనే వేగవంతమైంది. 99 రోజుల ప్లాన్ అంటే ఊడ్చేయడం మాత్రమే కాదు, ఊర్లను బాగు చేయడం. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. నిధుల కొరత అనేది విమర్శకుల స్పష్టే. సంక్షేమం ఆగలేదు, అభివృద్ధి ఆగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారనే వారికి ఒక్కటే సమాధానం, ప్రజల కోసమే ప్రభుత్వం. ఆ ప్రజల తీర్పు ఏంటో జూన్ 12న స్పష్టమవుతుంది. ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు, తెలంగాణ బలహీన వర్గాలకి ఇవాళ అందుబాటులో ఇచ్చినాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మీరు అల్లుడు తేడ వండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, కోడి పిల్ల కుక్క పిల్ల ఉంటే యాడ కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిండా? కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే
వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. అశోక్ నగర్ రోడ్లపై లాఠీ దెబ్బలు తిన్న నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన అతిపెద్ద భరోసా ఉద్యోగాల కల్పన. బాధ్యతలు చేపట్టిన వెంటనే వేల సంఖ్యలో నియామక పత్రాలు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిది. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గ్రూప్స్ నోటిఫికేషన్లు, మెగా డిఎస్సి నిర్వహణపై స్పష్టమైన షెడ్యూల్ ఇచ్చారు. యువతలో నమ్మకాన్ని నింపారు. కాంగ్రెస్ అంటే భరోసా, రేవంత్ అంటే నమ్మకం అనే స్థాయికి నేడు తెలంగాణ చేరుకుంది. జూన్ 12 ఇది పరీక్షా సమయం కాదు. 10 ఏళ్ల విధ్వంసాన్ని తొలగించి 100 రోజుల్లోనే కొత్త చరిత్ర రాసినందుకు జరుపుకునే పండుగ సమయం. 99 రోజుల ఈ ప్రయాణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకతను, జవాబుదారీతనాన్ని చూపింది. ప్రతిపక్షాల విమర్శలు నీటి బుడగలే. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ జెండా ప్రగతి గుర్తుగా ఎగురుతోంది. 99 రోజుల ఈ ప్లాన్ పూర్తి కాబోతుండగా తెలంగాణ సమాజం చూస్తోంది ఒక దార్శనికత కలిగిన నాయకుడిని, తన ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే యోధుడిని. జూన్ 12న వచ్చేది ప్రజల ఆగ్రహం కాదు, రేవంత్ రెడ్డి మార్క్ పాలనకు ప్రజలు ఇచ్చే బ్రహ్మరథం. ఇది ఆరంభం మాత్రమే. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం దిశగా సాగుతున్న మహాప్రస్థానం.